అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అండి. అంటే భారత రాజ్యాంగాన్ని ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లిఖించి ఆయన ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన హక్కులు ఏర్పాటు చేసి దాన్ని పట్టుకెళ్ళి భారతదేశ ప్రభుత్వానికి అందజేసిన రోజు ఈరోజు నవంబర్ 26, 1949. 49వ సంవత్సరంలో ఇచ్చారు. వచ్చే సంవత్సరం అంటే సంవత్సరం తర్వాత అంటే నవంబర్లో ఎప్పుడైతే నెహ్రూ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత నవంబరు డిసెంబరు వదిలేసి జనవరి 26వ తారీఖు నుంచి రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. అందుకే జనవరి 26ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈరోజు ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొన్ని కోట్ల నమస్కారాలు తెలియజేస్తూ ఆయనతో పాటు ఈరోజు ఈనాడు వారికి కూడా మీకు పాదాభివందనం తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారిని మీరు హెడ్లైన్లో ఎంత గౌరవించిన విధానానికి ఖచ్చితంగా ఈనాడు పేపర్కి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ గౌరవాన్ని మేము ఎప్పటికీ మనసులో పెట్టుకుంటాం. అయ్యా, జాతిగా నిలిపి రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంతమంది, తెలిసిన అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది, తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా కంటికి రెప్పలా కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతుంది. కనిపించిన సింహంలా ఆపన్నుల పాలిట జీవన రేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరి లూదుతుంది మన రాజ్యాంగం. జాతిగా నిలిపి దేశంగా కలిపి అని ఎందుకు రాశారంటే అండి, మన రాజ్యాంగం అమల్లోకి రాకముందు బ్రిటిష్ వాళ్ళు మొత్తం భారతదేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు, పరిపాలించారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందు మన భారతదేశంగా ఉండేది కాదు. దాదాపు 500కు పైగా సంస్థానాలుగా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేవాళ్ళం మనం. అలా విడిపోయి ఉన్నాం కాబట్టే ఇక్కడికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, మొఘల్స్ వచ్చినా, లేదా బ్రిటిష్ వాళ్ళు వచ్చినా ఈజీగా ఓడిపోయేవాళ్ళం మనం. ఈజీగా ఓడిపోవడం, వాడు ఈజీగా ఆక్రమించుకోవటం. ఇక బ్రిటిష్ వాడు అయితే మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాడు, ప్రపంచంతో పాటు భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నాడు. బ్రిటిష్ వాడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ 500 పైగా ఉన్న సంస్థానాలన్నింటినీ కలిపి ఒక దేశంగా, ఒక రాజ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా దాన్ని అఫీషియల్గా గుర్తించే అవకాశాన్ని కల్పించారండి. అప్పటి నుంచి మనం భారతదేశంగా తలెత్తుకుని ప్రపంచ దేశాలకు సవాల్ విసిరే స్థాయికి ఈ దేశంలో ఉన్న అప్పట్లో ఉన్న 100 కోట్ల మంది, ఇప్పుడైతే 146 కోట్ల మంది మనం సగౌరవంగా బ్రతకడం మొదలుపెట్టాం. నేడు పార్లమెంట్లో రాజ్యాంగ ప్రత్యేక కార్యక్రమం అటండి. దీనికి ముర్ము గారు కూడా, మన రాష్ట్రపతి గారు కూడా అటెండ్ అవుతున్నారు. కానీ ఈనాడు వాళ్ళు మాత్రం ఈరోజు అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి వాళ్ళు రాసిన ఈ ఆర్టికల్స్ ఏమైతే ఉన్నాయో పేజీలు కేటాయించారండి. ఈరోజు ఈ పేజీ మొత్తం కేవలం రాజ్యాంగం కోసమే. అలాగే ఈ పేజ్ కూడా. ఇక్కడ అంబేద్కర్ గారు మాట్లాడిన కొన్ని మాటల్ని జస్ట్ నేను హెడ్లైన్స్ మీకు ప్రస్తావిస్తాను. ఇక అంబేద్కర్ గారు ఫోటో వేశారు, వేస్తూ ఆయన రాసిన మాటలుగా కొన్ని మాటలు రాశారండి. ఇక్కడ కులం అతిపెద్ద శత్రువు. ఇప్పుడు ప్రతి విషయానికి రాజ్యాంగంలో అది ఉంది, రాజ్యాంగంలో ఇది ఉందని చెప్తారు. అంబేద్కర్ గారు అలాగన్నారు కదా, అంబేద్కర్ గారు ఇలాగన్నారు కదా అని ఆయన కోట్ చేస్తూ మాట్లాడతారు. వాళ్ళకి నచ్చిన పాయింట్లే తీసుకుంటారు చాలామంది. కానీ అంబేద్కర్ గారు ఆయన మొత్తం జీవిత కాలంలో పోరాడింది దీనికోసమే అండి. కులాల కోసం పోరాడడం అంటే ఎస్సీల కోసం పోరాడాడు అని అనుకుంటారు చాలామంది. ఆయన భారతదేశం కోసం పోరాడాడు, దేశ సమగ్రత కోసం, దేశ సార్వభౌమాధికారం కోసం పోరాడాడు అనే విషయం చాలామంది మరుగును పారేశారండి. కులం అతిపెద్ద శత్రువు. కులాలు సామాజిక జీవితంలో విభజన తీసుకురావడమే కాదు, తీవ్రమైన అసమానతలను, విద్వేషాలను రగిలిస్తాయి. ఓ జాతిగా ఆవిర్భవించకుండా మనల్ని అడ్డుకుంటాయి. దీన్ని అధిగమించాలి. అందుకు ముందుగా సామాజికంగా, మానసికంగా ఇంకా మనం ఒక జాతిగా రూపుదిద్దుకోలేదన్న కఠోర వాస్తవాన్ని గ్రహించాలి. అప్పుడే లక్ష్య సాధనకు మార్గాలను అన్వేషించగలుగుతాం. దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే అండి, చైనా వాళ్ళు ఉన్నారండి, మొత్తం వాళ్ళందరినీ ఏమంటారు, చైనీస్ అంటారు. చైనీస్. ఇప్పుడు అందుకే వాళ్ళందరూ ఒక దేశంగా, వాళ్ళంతా ఒక జాతిగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోతున్నారు వాళ్ళు. అమెరికాలో ఉన్నారు, అందరినీ అమెరికన్సే అంటారు. అందుకు కూడా అగ్రరాజ్యంగా అవతరించడానికి ఒక కమిట్మెంట్తో పనిచేయడానికి కూడా అదే కారణం. ఎందుకంటే చాలా చిన్న దేశం ఇజ్రాయెల్. అంత చిన్న దేశంలో ఉన్న యూదులు కూడా వాళ్ళంతా ఒక జాతిగా భావిస్తారు. కాబట్టి ఆ దేశం కూడా ప్రపంచాన్ని శాసిస్తుంది. జపనీస్, బ్రిటిషర్స్, ఇలా ప్రతి దేశంలో కూడా వాళ్ళందరూ ఆ దేశానికి ఉన్న పేరుని వాళ్ళ జాతిగా మార్చేసుకుని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకే జాతిగా మెలుగుతారు. కానీ భారతదేశంలో పరిస్థితి లేదు.
మనం బయటికి భారతీయులుగా చెప్పబడుతున్నా కూడా మనలో చాలా అంతరాలు. ఇక్కడ హిందూకి ముస్లింకి, ముస్లింకి క్రిస్టియన్కి, క్రిస్టియన్కి హిందూకి బోల్డ్ అని అంతరాలు మతాల వారీగా. దాంతో అది చాలదన్నట్టు మళ్ళీ కులాలు. ఆ కులాల్లో నువ్వే కులం, ఆయనే కులం, ఈయనే కులం, ఆ కులం ఏంటి, ఈ కులం ఏంటి, ఆ కులానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఈ కులానికి ఉన్న ప్రాధాన్యత, ఈ కులాల కుమ్ములాట. ఈ కులాలు అనేది పోకపోతే మనం అందరం భారతీయులు అనే భావన మనకు కలగదని అంబేద్కర్ గారు చెప్పారు. ఆ భారతీయులు అనే భావన ఇక్కడున్న 146 కోట్ల మందిలో కలగనంతసేపు ఈ దేశం అభివృద్ధి చెందదు. ఎందుకంటే ఒకడు ముందుకెళ్తుంటే ఇంకోటి వెనకలు అవుతూ ఉంటాడు. ఆ వెనకలాగే పరిస్థితి ఉంటే మరి ఇక దేశం ఎప్పుడు ముందుకెళ్ళాలి? అన్నిటికీ పెద్ద ఆటంకం కులం అని చెప్పాడు ఆయన. కానీ ఇప్పటికీ కొద్దిమంది ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు లాంటి వాళ్ళు వచ్చి అబ్బాయి కులాలు కంపల్సరీ ఉండాలంటారు. ఆయన ఖచ్చితంగా ఉండాలంటారు. అదే అంబేద్కర్ వాదానికి కంప్లీట్ ఆపోజిట్ అయినా సరే ఎస్ కులాలు ఉండాల్సిందే అని వాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కులాలు ఎందుకు ఉండాలి అంటే ఒక మతాన్ని ఆ మతంలో చెప్పారు అనే కారణమే చెప్తారు. కానీ కులాలు లేకపోవటం వల్ల ఈ భారతదేశంలో ఉన్న 146 కోట్ల మంది కూడా ఒకే జాతిగా, మన తర్వాత తరాల అందరూ అన్నదమ్ములుగా ఒకే జాతిగా కష్టపడి పనిచేసి దేశాన్ని అభివృద్ధి చెందిస్తారనేది చాలామందికి అవసరం లేదు. ఈరోజు ఆ కులం వల్ల వచ్చే కాస్త గౌరవం, లేదా మేము అగ్రకులం అనే గౌరవం కానీ, లేకపోతే మేము పరిపాలనలో ఉన్న కులం అనే గౌరవం కానీ, లేదా మేము జనాభాలో ఎక్కువగా ఉన్నామనే ఆ గౌరవం, ఆ చిన్న చిన్న గౌరవాల కోసం మొత్తానికి దేశాన్ని నాశనం చేస్తున్నామండి. అంబేద్కర్ గారు చెప్పింది, ఇది నేను చెప్పింది కాదు. కులం అనేది ఎందుకు పోవాలి అంటే కేవలం ఎస్సీల మీద వివక్ష ఉందనే కాదండి. ఆ కులం అనే అంతరం పోకపోతే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదు. ఇంకో పాయింట్ చూడండి, ఆయన చెప్పింది దేశం ముఖ్యమైన నమ్మిన మత విశ్వాసాలు సిద్ధాంతాలు ముఖ్యమైన విషయాన్ని భారతీయులు తేల్చుకోవాలి. దీన్ని బట్టి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీలు దేశం కంటే తమ సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇస్తే మాత్రం మళ్ళీ మనం స్వతంత్రాన్ని కోల్పోవడం ఖాయం. అలా జరగనియొద్దు. దేశం కోసం చివరి రక్తపు బొట్టు కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉండండి. చాలామంది అంబేద్కర్ గారి మీద వేసే ఆరోపణ ఏంటంటే ఆయనకి దేశభక్తుడు కాదంటారు కొంతమంది. దేశభక్తుడు కాకుండానే దేశం కోసం ఇలాంటి గొప్ప గొప్ప సంస్కరణల్ని, గొప్ప గొప్ప విధానాలను ప్రవేశపెట్టాడు. ఏమన్నారు చూడండి, మతం గురించి మాట్లాడాడు ఆయన. దేశం ముఖ్యమైన నమ్మిన మత విశ్వాసాలు సిద్ధాంతాలు ముఖ్యమైన విషయాన్ని భారతీయులు తీర్చుకోవాలి. అంటే దేశం వేరు, మత విశ్వాసాలు వేరేనే కదా అర్థం. మత విశ్వాసాలు ముఖ్యం అనుకున్నాం అంటే మనం దేశం ముఖ్యం కాదని ఒప్పుకున్నట్టే. ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ అట. అంబేద్కర్ గారు మొత్తం ప్రపంచాన్ని చదివిన వ్యక్తి, ఆయన చెప్పాడు ఇది. ఇప్పుడు అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేదా హిందూ కావచ్చు, ఎవరైనా సరే అబ్బాయి మా మత విశ్వాసాలు మాకు ప్రత్యేకంగా మతానికి సంబంధించిన ఇవి ఉండాలి అని కోరుకోవటం ఆల్మోస్ట్ దేశద్రోహం అంటున్నాడు ఆయన. నీ మతం ఏదైతే నీ మతాన్ని నువ్వు అనుసరించుకో, కానీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత కులాలకి మతాలకి అతీతంగా భారతీయులుగా బతుకని చెప్పాడు ఆయన. ఎంతమంది బతుకుతున్నావు? మొత్తం మూడు ఫుల్ పేజీలు రాశారండి ఈనాడు వాళ్ళు. పాదాభివందనం సార్ మీకు. రాజ్యాంగం మీద ఇంత అవగాహన కలిగించినందుకు ఈనాడు పత్రికకి హృదయపూర్వక ధన్యవాదాలు.